మరి యోహాను సువార్త 3:6 మరి నిజమైన క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి లక్షణం చూడండి. ఒక బ్రదర్ గారిని చదవండి, సిస్టర్స్ ఎవరొకరు ఆల్టర్నేట్ చదవాలి. యోహాను సువార్త 3:6 జాన్స్ గాస్పల్ చాప్టర్ 3:6. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయై ఉన్నది. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలంతా శరీర మూలంగా జన్మించిన వారు, మనం కూడా అంతే. అయితే మరి లోకంలో నుంచి మనము ఆత్మ మూలంగా జన్మించిన వారం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే, నీవు నేను కలిగి ఉండాల్సింది ఏంటంటే నిజంగా క్రొత్త జన్మ పొందిన అనుభవం ఉందా. ఈనాడు చాలామంది ఆ ప్రణాళిక మర్చిపోతూ ఉన్నారు. అది మర్చిపోయి యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏమైపోయిందంటే, చాలామంది అంటున్నారు రక్షణ గురించిన గ్రహింపు ఉండదు, తర్వాత క్రొత్త జన్మ అనుభవం ఉండదు, ఆత్మ ద్వారా తిరిగి జన్మించే అనుభవం ఉండదు. ఏమంటారంటే మేము అరే బాయ్ మాదిది, మేము ఇక్కడ పుట్టాం పెరిగాం, లేకపోతే ఇంకేమంటారు చెప్పండి. చెప్పండి, ఏం చెప్పరయ్యా, మీరేం చెప్పరా? మేము మాకు అన్నీ తెలుసు, మొత్తం A to Z అంటాం. వాక్యం అంటా ఉంది నీకు అన్నీ తెలుసుండొచ్చు, కానీ నువ్వు ఆత్మ మూలంగా తిరిగి జన్మించావా? నూతన జన్మనుములోకి వచ్చావా? మరి నూతన సృష్టిగా చేయబడ్డావా? కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది క్రైస్తవ జీవితం అంటేనే నూతన సృష్టిగా చేయబడిన అనుభవంలో ఉండాలి. మరి నీకెన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సున్నే. మొట్టమొదటిగా నువ్వు తిరిగి జన్మించే అనుభవంలోకి రావాలి. ఒకసారి దైవజనుడు భక్సింగ్ గారిని మరి అమెరికాకు పోయాడట. పోతే అమెరికాలో మరి కొత్తగా కార్ల కంపెనీ కార్స్ని మరి కొత్తగా ప్రొడ్యూస్ చేసి మరి పబ్లిసిటీ బయటికి మరి మార్కెట్లోకి వదులుతా ఉన్న సమయంలో దైవజన్ దగ్గరికి తీసుకొచ్చి, బ్రదర్ ఫస్ట్ మరి ప్రోడక్ట్ ఇది, కాబట్టి ఇది మీకు ఇవ్వాలని మాకు తలంపు ఉంది మొదటిది, కాబట్టి ప్రభు మాతో మాట్లాడాడంటే భక్సింగ్ గారు అంట ఆర్ యూ బాగర్నగైన్ అని అంట. ఏమంట? నువ్వు తిరిగి జన్మించావా? అరే మేము క్రైస్తవులం అండి, మేము పుట్టుకతోనే క్రైస్తవులం. నీ క్రైస్తత్వం మనకి రాదు. లేకపోతే నువ్వు వెనక విధాలుగా నువ్వు కొత్త గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు, అయితే తిరిగి జన్మించుంటే నాకు కావాలి. అప్పుడు తిరిగి జన్మల గురించి, ఆత్మ మూలంగా జన్మించిన జీవితం గురించి సాక్ష్యం చెప్తే ఆ మనిషి తీర్మానం చేసుకో. అయినా ఆయన కారు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ మూలంగా తీర్మానం తీసుకుంటావో, రక్షణ పొందుతావో, ఆ తర్వాతే నాకు కావాలని. కాబట్టి ప్రభుకి చాలాసార్లు దైవజనుడు భక్సింగ్ అన్నలో కూడా తెలుసు, కానుకేసేటప్పుడు కూడా ఏమనేవాడు తెలుసా? రక్షణ పొందితేనే కానుకేయి, ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తేనే కానుకే అనేవాడు. ఎందుకంటే అలాంటి వారు ఆ గ్రహింపు తెస్తే తిరిగి ప్రశ్నించరు. లెక్కల విషయం కానీ దేని విషయం కానీ చాలామంది తెలియదు సత్యం. ఈనాడు చాలామంది ఏం చేస్తారంటే ఈ గ్రహింపు ఉండదు, ప్రతి దానికి ప్రశ్నే, ప్రతి దానికి మరి డౌట్ పెట్టేవాడు. చెప్పండి, డౌట్ పెట్టేదేవుడు దేవుడా సైతానా? ఏం మళ్ళీ గట్టిగా చెప్పండి అక్క, అన్నలు చెప్పండి గట్టిగా. ఎవరు చెప్పేది? డౌట్ పెట్టేదంతా సైతాన్ గాడే. దేవుడు ఎప్పుడు పెట్టాడు? దేవుడు ఎప్పుడు ఏం కోరుతాడంటే నా పిల్లలు ఒకవేళ నువ్వు పొరపాటు చేసిన క్షమించి కరెక్ట్ చేసుకోమంటాడు దేవుడు. అయితే సైతాన్ అంటది డౌట్ పెట్టి కుల్లి సావు అంటది. ఏమంటది? కుల్లి సావు, తర్వాత నా రాజ్యానికి రా. ఏ రాజ్యానికి? సైతాన్ రాజ్యం ఏది? పాతాళ లోకం. కాబట్టి నువ్వు కుల్లి ఆడికి వెళ్ళడం కంటే ఈరోజు తీర్మానం చేసుకొని ఆత్మ మూలంగా జన్మించిన అనుభవంలోకి రా, క్రొత్త జన్మ అనుభవంలోకి రా. అదే నిజమైన క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మెట్టు.